హే ఆల్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ హరీశ్వరి లోకేష్. ఇవాళ వాట్ ధన్వి ఈట్స్ ఇన్ ఏ డేలో తను బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అండ్ స్నాక్స్కి ఏమేమి తీసుకుందో చూద్దాము. యాక్చువల్గా ధన్వి అయితే ఇంకా నిద్రపోతుంది. ఈ ట్రావెల్ చేసి ఆల్మోస్ట్ ఒక 3 వీక్స్గా కంటిన్యూస్గా ట్రావెల్ చేస్తూ ఉండడం వల్ల తన స్లీప్ రొటీన్ అయితే కంప్లీట్గా డిస్టర్బ్ అయిపోయింది. ఎంతలా అంటే తను డైలీ ఆల్మోస్ట్ వచ్చి ఒక 5 days అయిపోతున్నా కూడా తను స్టిల్ డైలీ 2 o'clock 3 o'clock నైట్ పడుకుంటుంది. అండ్ డేలో కూడా ఎంత ట్రై చేసినా కూడా తను ఈవినింగ్ 5-6 వరకు ఆడుకొని ఎగ్జాక్ట్గా 5-5:30 అయిపోతుందంటే అప్పుడు నిద్ర వస్తుంది అంటుంది. ఎంత అవాయిడ్ చేసినా కూడా తన వల్ల అవ్వడం లేదు, నిద్రపోతుంది. సో ఇలా ఆల్మోస్ట్ ఒక 5 daysగా తను ఆ స్లీప్ రొటీన్ సరిగ్గా లేకపోవడం వల్ల లేట్గా లేయడము, ఇంకా తనకు అర్లీగా లేపిస్తాయో నిద్ర ఉండదేమో అని చెప్పేసి నేను లేట్గా లేపడము ఇలాగే జరుగుతుంది. సో ఇంకా ఇవాళ నుంచి అయితే చాలా సీరియస్గా డిసైడ్ అయిపోయాను. ఎందుకంటే తనకు నెక్స్ట్ ఇంకొక 10 daysలో తనకి ప్రీ స్కూల్ జాయిన్ చేసాం, స్కూల్ స్టార్ట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వీడియోస్లో నేను షేర్ చేసుకుంటాను. అంటే ప్రీ స్కూల్ ఏ క్రైటీరియాలో మనం సెలెక్ట్ చేసుకోవాలి, ఏ ఏజ్కి పంపించవచ్చు, అండ్ ధన్విని ఎందుకు మేము ప్రీ స్కూల్కి జాయిన్ చేస్తున్నాం అనేసి ఒక సెపరేట్ వీడియోలో అయితే షేర్ చేసుకుంటాను. అండ్ తనకు ఇవాళ నుంచి అయితే స్లీప్ రొటీన్ అగైన్ తనకి స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. బికాజ్ స్కూల్కి వెళ్ళే లోపల ఇవన్నీ పర్ఫెక్ట్ అయితేనే ఆ టైమింగ్స్ని తను ఫాలో అవ్వగలదు. అండ్ తన హెల్త్కి కూడా మంచిది కాదు కదా ఇలా స్లీప్ డిస్టర్బెన్సెస్ ఉన్నట్లయితే. సో నెక్స్ట్ ఒక వీడియోలో పిల్లలకి స్లీప్ రొటీన్ ఎలా సెట్ చేయొచ్చు. ఆల్మోస్ట్ మొన్నటి వరకు కూడా ధన్వికి మంచి స్లీప్ రొటీన్ అయితే ఉన్నింది, బట్ ఈ ట్రావెల్ టైంలో చాలా డిస్టర్బ్ అయిపోయింది. సో నెక్స్ట్ ఒక వీడియోలో అది కూడా షేర్ చేసుకుంటాను. సో బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి క్యారెట్ సేమియా చేస్తున్నాను. ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం నేను 1 cup సేమియాని కొద్దిగా నెయ్యి వేసి డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్నాను. ఇది ఇద్దరికి సరిపోతుంది క్వాంటిటీ. అండ్ ఒక చిన్న ఆనియన్ సన్నగా తరిగి పెట్టుకున్న, ఒక చిల్లీ, అలాగే కొద్దిగా కరివేపాకు, ఒక టొమాటో, కొద్దిగా కొత్తిమీర, ఒక క్యారెట్ని ఇలా తురిమి తీసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్లో 1 teaspoon ఆయిల్, 1 teaspoon నెయ్యి వేసుకొని కొద్దిగా పచ్చిశనగపప్పు, కొద్దిగా ఉరద్ దాల్, కొద్దిగా జీలకర్ర, ఆవాలు కూడా వేసుకోండి. ఈ సేమియా రెసిపీ వచ్చేసి నేను ధన్వికి 8 months ఉన్నప్పటి నుంచే స్టార్ట్ చేసాను. 8 months దాటిన పిల్లలకి హ్యాపీగా పెట్టొచ్చు. ఏమంటే ఆ టైంలో ఈ పచ్చిశనగపప్పు అలాగే ఈ మినపప్పు ఇవి యాడ్ చేయకుండా జస్ట్ జీలకర్ర, ఆవాలు వేసుకుంటే సరిపోతుంది. దీనిలోకి కొద్దిగా ఇంగువ పిల్లలకి డైజెషన్ చాలా మంచిది. అండ్ ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా కట్ చేసుకున్న ఆనియన్, మిరపకాయ అలాగే కరివేపాకు వేసుకొని దోరగా వేయించుకోండి. ఇప్పుడు ఆనియన్స్ వేయగానే 1 year అబోవ్ పిల్లలకైతే రుచికి సరిపడా ఉప్పును వేసుకోండి. ఉప్పుని ఇలా ఆనియన్ వేయగానే వేయడం వల్ల ఆనియన్స్ త్వరగా మగ్గుతాయి అండ్ ఆయిల్లో బాగా కుక్ అవుతాయి, సాఫ్ట్గా మాడిపోకుండా ఉంటుంది. ఆనియన్లో ముందుగానే ఇలా సాల్ట్ వేసుకోవడం వల్ల. అండ్ ఇప్పుడు కొద్దిగా ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యాక కొద్దిగా అల్లం తురుము వేసుకోండి. ఇలా అల్లంని గ్రేట్ చేసి వేయడం వల్ల ఏమవుతుందంటే డైజెషన్కి బాగుంటుంది, పిల్లల డైజెషన్ బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది, అలాగే పిల్లల డైజెషన్కి కూడా మంచిది. ఇలా ఆనియన్స్ బాగా మెత్తబడి కలర్ చేంజ్ అయ్యాక కొద్దిగా పసుపు వేసుకొని తర్వాత ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న టొమాటో, కొత్తిమీర అలాగే క్యారెట్ని కూడా వేసేసుకొని బాగా ఒక 3 to 4 minutes అయితే లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. ఇవన్నీ కూడా ఈ నెయ్యిలో బాగా కుక్ అవ్వాలి. ఇలా నెయ్యిలోనే ఇవన్నీ కూడా బాగా మగ్గించుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ కుక్ అవుతుంది కూడా ప్రాపర్గా క్యారెట్ అంతా కూడా. దీనికి మూత పెట్టి బాగా ఒక 3 to 4 minutes మగ్గనివ్వండి. ఇప్పుడు మూత తీసేసి బాగా మగ్గింది ఇది చూడండి. ఒకవేళ మీరు 1 year లోపు పిల్లలు చేసేలాగైతే సేమ్ రెసిపీని ఇందులోకి చిల్లీస్ మాత్రం యాడ్ చేసుకోకండి. నేను మన హోమ్ మేడ్ కర్రీ మసాలా పౌడర్ ఉంది కదా, ఆ పౌడర్ ఒకటి వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న సేమియా కూడా వేసేసి 1 నిమిషం పాటు మిక్స్ చేసి బాగా కలుపుకోవాలి. దీన్ని సేమియాని ఇలా ముందుగానే వేయడం వల్ల ఏమవుతుందంటే ఫ్లేవర్స్ అన్నీ కూడా బాగా సెట్ అవుతాయి. అలాగే ఇది అతుక్కోదు, ముద్దగా అవ్వదు, బాగా పొడిగా అయితే వస్తుంది. ఒకవేళ ఇలా కాకుండా మనం ఫస్ట్ వాటర్ వేసేసి అంతా బాయిల్ అయ్యాక లాస్ట్లో సేమియా వేస్తే ముద్దగా అయిపోతుంది అండ్ టేస్ట్ కూడా అంతగా బాగుండదు. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఈవెన్ పిల్లలకనే కాదు మనకు కూడా సేమియా అయితే సేమ్ ప్రాసెసే. ఇవాళ ధన్వికి ఏం సపరేట్ చేయడం లేదు, నాకు అండ్ ధన్వి కూడా సేమ్ ఇదే సేమియానే, అందుకే ఇద్దరికి సరిపోతుంది రేషియో అని చెప్పింది. ఇలా ఒక 1 minute బాగా మిక్స్ చేసుకున్నాక ఇందులోకి 1 cup సేమియాకి 2 cups వాటర్ పర్ఫెక్ట్గా సరిపోతుంది.
ఇంకా అడిషనల్గా వాటర్ ఏం వేయాల్సిన అవసరం లేదు. దీన్ని బాగా కలుపుకొని లో ఫ్లేమ్లోనే మూత పెట్టి కుక్ చేసుకుంటే సేమియా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. అండ్ దీన్ని హ్యాపీగా 8 month ప్లస్ బేబీస్ నుంచి హ్యాపీగా సర్వ్ చేయొచ్చు. చాలా సాఫ్ట్గా ఉంటుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. ఇంతే సింపుల్. కంప్లీట్గా వాటర్ అంతా కూడా డ్రై అయ్యి సేమియా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకుంటే టేస్టీగా ఉండే సేమియా అయితే రెడీ అయిపోతుంది. ఇలా ఒకసారి మీరు తప్పక ట్రై చేయండి. ఇంకా మా ధన్విని లేపాలి. ఇప్పుడు ఇంకా టైం 8 అవుతుంది. సో ఇవాళైనా అట్లీస్ట్ అర్లీగా లేపితే ఇవాళ నుంచి తనకు మంచి స్లీప్ రొటీన్ అయితే సెట్ చేయొచ్చు. కన్నా ఇదో నీ ఫేవరెట్ సేమియా, ఇష్టమా నీకు? గుడ్ మార్నింగ్ అందరికి, గుడ్ మార్నింగ్ చెప్పు. గుడ్ మార్నింగ్ ఆల్, హౌ ఆర్ యూ? సరే సేమియా తిను, తిని ఎలా ఉందో చెప్పు అమ్మకు, ఓకేనా? ఓకే, నేను తినిపించేదా నువ్వే తింటావా? నువ్వే తింటావా? ఓకే. బాగుందా కన్నా? ఎలా ఉందమ్మా? చాలా బాగుంది. కళ్ళు చూడు వాసిపోయాయి సరిగ్గా నిద్రపోక. అందుకే ఇవాళ నుంచి అర్లీగా పడుకోవాలి, ఓకేనా? డీల్? డీల్. కన్నా నెక్స్ట్ స్కూల్కి వెళ్తుంది, హ్యాపీనా? అక్కడ చాలామంది పిల్లలు ఉంటారు కదా. ఏం చేస్తావు స్కూల్కి వెళ్ళి? వాళ్ళతో బొమ్మలతో ఆడుకుంటావా? ఇంకేమేం చేస్తావు స్కూల్లో? అట్లా అట్లా పోతావా? ఇంకా ఉందన్నా? జామకాయ కావాలా? గావా ఏమది? ఇదే వద్దనేది. వద్దునన్నా నాకు పెడతావా? అంతనా? సరే కొంచెం పెట్టు, కొంచెం చాలు చాలు. పండది జామ పండా? ఓకే ఓకే. జామ పండుకే చెప్పిస్తున్నావా సరిగ్గా కూర్చొని? అవునా? మా ధన్వికి ఫస్ట్ స్నాక్గా అయితే జామకాయ ఇస్తున్నాను. తనకు ఆల్మోస్ట్ ఏ ఫ్రూట్ అయినా కంప్లీట్గా పీల్ తీసేసేస్తా. పీల్ మంచిది అంటారు, బట్ ఇప్పుడు ఎక్కువ కెమికల్ స్ప్రే చేస్తారు కదా. మనము ఎంత వాష్ చేసినా కూడా కెమికల్ రెసిడ్యూస్ అనేవి స్కిన్ పైన అలాగే ఉంటాయి దీనిపైన అనేసి నేను తనకిచ్చే ఏ ఫ్రూట్ అయినా పీల్ చేసేస్తాను. ముందంతా మనకు పీల్తో పాటు తింటేనే దాంట్లో ఉన్న న్యూట్రియంట్స్ అన్నీ వస్తాయి అనేవాళ్ళు కదా. సో ఇంకా ఏం చేయలేము, ఫ్రూట్స్ త్వరగా రావాలనేసి చాలా కెమికల్ స్ప్రే చేస్తూ ఉంటారు కదా. ఇంకా యాపిల్స్కి అయితే ఎక్కువ రోజుల షెల్ఫ్ లైఫ్ ఉండాలనేసి చాలా వ్యాక్స్ అయితే యూస్ చేస్తారు. ఎంత ఎడిబుల్ వ్యాక్స్ అయినా కూడా అంత మంచిది కాదు తినడం అది హెల్త్కి. అందుకే యాపిల్ కానీ ఇలా గోవా కానీ లేకపోతే ఇంకే ఫ్రూట్స్ అయినా సరే పీల్ ఉండేది పీల్ తీసేసేస్తా తనకి. కన్నా జామకాయ ఇష్టమా నీకు? అండ్ మా ధన్వి అయితే డైలీ తనకు 2 to 3 ఫ్రూట్స్ ఉండాలి. యాక్చువల్గా నేను వీడియోలో జస్ట్ 1 or 2 చూపిస్తా. తనకు ఈవినింగ్ కానీ తనకు ఏ టైం అయినా నైట్ ఒక్కొక్కసారి పడుకునే ముందు కూడా ఫ్రూట్స్ కావాలంటుంది. అవి నేను వీడియోస్లో అంతా చూపించి, బికాజ్ నైట్ తినేది మంచిది కాదు. ఇంకా మనం ఏదో ఇంకా మనల్ని చూసి ఇంకొకరు అది ఫాలో అవ్వకూడదు కదా. కానీ ధన్వి ఇంకా చిన్న పాప, తనకు చెప్పినా అర్థం చేసుకోదు, మొండిగా ఏడుస్తుంది. సరే అని చెప్పేసి ఇంక అప్పుడప్పుడు అవాయిడ్ చేయలేని టైం ఉన్నప్పుడు అయితే నైట్ టైమ్స్ కూడా తింటూ ఉంటుంది. బట్ నైట్ టైమ్స్ అయితే అంత మంచిది కాదు. పోను అలవాటు మానిపియాలి. ఎప్పుడో ఒకసారి అడుగుతుంది అది కూడా తను. బాగుందా? ఎమ్మి? అండ్ పిల్లలు ఈ మధ్య రీసెంట్గా నేను వినింది కూడా ఎక్కువ అంటే సెల్ఫ్ బేబీ లెడ్ వీనింగ్కి వాళ్ళే తినడానికి ఎలా అలవాటు చేయాలి మీ ధన్వి చక్కగా తింటుందనేసి ఇది నేను ఈరోజు చేసింది ఇంకా తనకు day 1 సాలిడ్ స్టార్ట్ చేసినప్పటి నుంచే నేను తనకు ఒక స్పూన్ నాకు ఒక స్పూన్ అలా పెట్టుకొని తనకు అలవాటు చేశాను. అండ్ మేము ఇంట్లో కూడా ఖచ్చితంగా తను ఫుడ్ తినే టైంలో నేను కానీ వాళ్ళ నాన్న కానీ ఎవరో ఒకరు ఖచ్చితంగా ఫుడ్ టైంలో అయితే కంపెనీ ఇస్తాం. సో అలా చేయడం వల్ల ఏమవుతుందంటే మోడలింగ్ లాగా ఎలా తినాలి, ఒకే చోట కూర్చొని తినాలి అండ్
తినే విధానం డిసిప్లిన్ కూడా పిల్లలకి అలవాటు అవుతుంది. సో దట్ వాళ్ళు తినడానికి ఇష్టపడతారు. అండ్ దీని గురించి ఒక డీటెయిల్ వీడియో అయితే చేస్తాను నేను. అంటే ఏమేమి చేయొచ్చు, ఒకవేళ మీరు ఫస్ట్ నుంచే అలవాటు చేయలేదు బేబీకి, బేబీ లెడ్ వీనింగ్ అంటే ఇప్పటి నుంచి ఎలా చేయొచ్చు అని కొన్ని టిప్స్ అన్ని కూడా నేను నెక్స్ట్ ఫ్యూచర్ వీడియోస్లో షేర్ చేసుకుంటాను. ఇది సో తన ఫస్ట్ స్నాక్ వచ్చేసి ఒక జామకాయ అండ్ కొన్ని డ్రై ఫ్రూట్స్ అయితే నానబెట్టాను. తనకి ఈరోజు మార్నింగ్ ప్రోటీన్ పాలు అయితే ఇవ్వలేదని చెప్పేసి డ్రై ఫ్రూట్స్ కొని సోక్ చేసి పెట్టాను. ఒక వాల్నట్, ఒక రెండు ఆల్మండ్, ఒక క్యాషు, అలాగే కొన్ని ఎండు ద్రాక్ష నల్లవి, ఇవి బ్లాక్ గ్రేప్స్ ఇవి. సో ఇవి సోక్ చేసి పెట్టాను. ఇప్పుడు అవి తను ఫ్రూట్ అండ్ ఈ డ్రై ఫ్రూట్స్ తన ఫస్ట్ స్నాక్ అయితే. ఓకే కన్నా, ఫ్రూట్ తిన్నాక ఇవి తిందు. ఓకేనా? ఓకే కన్నా, నీకు ఏ ఫ్రూట్ ఎక్కువ ఇష్టమ్మా? ఆ జామకాయది, ఇది ఆల్మండ్స్ ఇది. అండ్ ఈ మధ్య అయితే రీసెంట్ టైమ్స్లో ధన్వి ప్రతిదీ క్వశ్చన్, అంటే ఏది కనిపించినా తనకి మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ పడుకునేంత వరకు ఇదేమి అమ్మ, వాట్ ఈస్ దిస్, ఇదేంటి ఇలా ఎన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటుందో. తనకి ఇంకేవి కనిపించకపోతే జస్ట్ మన బాడీ పార్ట్స్ని కూడా, ఫోర్ హెడ్, ఐబ్రోస్, ఐ ల్యాషెస్, ఐస్, ఇవన్నీ కూడా తనే అంటే ఆ క్వశ్చనింగ్ స్టేజ్ అయితే వచ్చేసింది తనకి. ప్రతిదీ అడుగుతుంటుంది, ప్రతిదీ తెలుసుకోవాలనుకుంటుంది. ఇంట్లోనే కాదు బయటికి వెళ్ళినా కూడా, తను ట్రావెల్ ట్రిప్ అన్నా వెకేషన్కి వెళ్ళినప్పుడు కూడా ప్రతిదీ. సో పిల్లల క్యూరియాసిటీ ఉంటుంది. మనం స్క్రీన్ టైంకి అడిక్ట్ చేసామనుకోండి పిల్లల్లో అలా ఒక ఇంటెన్షన్, పిల్లల్లో ఒక అలాంటి క్యూరియాసిటీ కానీ అలా తెలుసుకోవాలి అనే ఒక ఇంటెన్షన్ అనేది పిల్లల్లో డెవలప్ అవ్వదు. సో వీలైనంత వరకు స్క్రీన్ టైం అవాయిడ్ చేయండి. అవాయిడ్ చేస్తే వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్కి చాలా రకాలుగా హెల్ప్ఫుల్ అవుతుంది. బయట ప్రాక్టికల్ లైఫ్కి, అంటే మనం బతకడానికి ఏమేమి కావాలి ప్రాక్టికల్గా అనేసి చాలా విషయాలు తెలుసుకుంటారు. చాలా కాన్ఫిడెంట్గా ఉంటారు. ఒక ఇండివిజువల్ కాన్ఫిడెంట్ కిడ్గా పెరుగుతారు మన పిల్లలు స్క్రీన్ టైం అవాయిడ్ చేస్తే. అండ్ మనం ఎస్పెషల్లీ ఇంకొకటి, ఏదైనా సరే వాళ్ళకి తినేకి ఇచ్చేటప్పుడు దాని పేరు చెప్తూ ఉండాలి. సో మల్టిపుల్ టైమ్స్ చెప్తూ ఉండడం వల్ల పేర్లన్నీ తెలుసుకుంటారు. సో అలాగే మా ధన్వి ఇప్పుడు ఫ్రూట్స్ కానీ, వెజిటేబుల్స్ కానీ, తను తినే ఫుడ్ కానీ, ఇంట్లో ఉన్న కిచెన్ యూటెన్సిల్స్ కావచ్చు, ఇంట్లో ఉన్న ప్రతి ఐటమ్ పేరు తనకు తెలుసు, కలర్స్ తెలుసు. ఎందుకంటే తను చిన్నప్పటి నుంచి, తను డేస్ బేబీగా ఉన్నప్పటి నుంచి ప్రతిదీ తనకు నేను చెప్తూనే ఉన్నాను. స్పెసిఫిక్గా ఒక టైం పెట్టుకొని నేర్పించాలి, ఇలా ఎప్పుడూ నేను చేయలేదు. సో మీ బేబీకి అట్లీస్ట్ ఇప్పటి నుంచి అయినా సరే మీరు ఫుడ్ ఇస్తున్నారా, బేబీతో కాన్వర్జేషన్తో మాట్లాడుకుంటూ వాళ్ళు ఏం ఫుడ్ తింటున్నారు, అదని టెక్స్చర్ ఎలా ఉంది, ఏంటి, ఇలా మాట్లాడుతూ చేయండి. సో దట్ పిల్లలు స్క్రీన్ టైంని ఇష్టపడరు అండ్ మనతో ఎక్కువ మాట్లాడడానికి ఇష్టపడతారు. స్పీచ్ డెవలప్మెంట్కి బాగా హెల్ప్ఫుల్ అవుతుంది కదా నాన్న? నీకు అలాగే కదా మాటలు త్వరగా వచ్చాయి. ఏమది ఏం ఫ్రూట్ తింటున్నావు? ఏం ఫ్రూట్ నేమేమి? అదేమోనా, నేమ్ తెలీదా? ఏమా సౌండ్ అది? సీడ్స్ ఉన్నాయా ఇందులో? ఫ్రూట్ ఎట్లుంది మా? స్వీట్గా ఉందా, పుల్లగా ఉందా, కారంగా ఉందా, ఎట్లుంది? కారం లేదు, స్వీట్గా ఉందా? ఓకే. సాఫ్ట్గా ఉందా, గట్టిగా ఉందా? గట్టిగా ఉందా? సరే ఈ ఫ్రూట్ పేరు చెప్పలేదు. జామకాయ. ఇంగ్లీష్లో ఏమంటారు? గోవా. తమిళ్లో ఏమంటారు? గోకాయ అంటారా? కన్నడలో ఏమంటారు? బిక్కేకాయ. బిక్కే అన్ను. సో ఇలా తనకు నేను నేర్పించేటప్పుడే తనకు ఆల్మోస్ట్ డైలీ లైఫ్లో మాట్లాడే 4 లాంగ్వేజెస్లోనూ చెప్తూ ఉంటాను. సో దట్ తనకు ఆ పేర్లు 4 భాషల్లోనూ తెలుసుకుంటుంది. ఎవరినైనా కొత్త వాళ్ళని కలిసినప్పుడు తను ఒకవేళ వాళ్ళకి అర్థం కాలేదంటే తనకు తెలిసిన అన్ని లాంగ్వేజెస్లోనూ చెప్పడానికి ట్రై చేస్తుంటుంది. చాలా క్యూట్గా అనిపిస్తుంది ఆ సిచ్యువేషన్ అయితే. సో జస్ట్ మీకు ఎగ్జాంపుల్ కోసం మాత్రమే తనని, జనరల్గా తనని ఏమేమి క్వశ్చన్స్ అడుగుతాను లేదా నేనేమేమి మాట్లాడుతాను అనేసి అయితే చూపించాను. ఓకే కన్నా, ఇంక లంచ్ రెడీ చేద్దామా మనము? ఓకే, అది అయిపోయాక ఇవి తిను. ఓకేనా? ఇక్కడే పెడతా ఓవెన్ పైన. ఇక తన లంచ్కి వచ్చేసి ఇవాళ స్నేక్ గార్డ్ మూంగ్ దాల్ కిచిడి చేద్దాం అనుకుంటున్నాను. ఇవాళ మేము ఈ పొట్లకాయ కూటు చేసుకున్నాం. సో ధన్వి కూడా పొట్లకాయ వేసి తనకి కిచిడీలాగా చేద్దాం అనుకుంటున్నాను. పొట్లకాయ చాలా మంచిది పిల్లల హెల్త్కి. ఇది కూడా యాక్చువల్గా 8 మంత్ నుంచి వాళ్ళ కిచిడీ చేసేటప్పుడు బేబీకి సర్వ్ చేయొచ్చు. అండ్ నేను ప్రతి వీడియోలోనూ చెప్తున్నట్టు తన కోసమే సపరేట్గానే కాదు, ఇప్పుడు మేము ఆల్మోస్ట్ ఇవన్నీ కూడా మేము ఇంట్లో కుక్ చేసుకునే సాంబార్కి కానీ పప్పుకి కానీ చేసుకునే ఇంగ్రీడియంట్స్తోనే ఈ రెసిపీ అయితే చేస్తున్నాను. కాబట్టి కొద్దిగా తనకు సపరేట్గా తీసిపెట్టి చేస్తాను అంతే. కింద పోసేసావా? ఎందుకు పోసావు? మిస్టేక్ అయి పడిపోయిందా? ఇట్స్ ఓకే.
అందుకే ఇవన్నీ ముట్టరాదు అని చెప్పేది. సరిగ్గా కూర్చో, నేను క్లీన్ చేస్తాలే. ఇది ఉండు ఉండు ఉండు. ఇప్పుడు దీనిలోకి వచ్చేసి నేను 2 టీ స్పూన్ పెసరపప్పు, ఒక ½ టీ స్పూన్ ఈ పచ్చిశనగపప్పు, ఈ పొట్లకాయతో పచ్చిశనగపప్పు వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ 1 టీ స్పూన్ రైస్ ముందుగానే ఒక ½ అవర్ ముందు సోక్ చేసి పెట్టుకున్నాను. వాటర్ వంపేసి దీన్ని ఒక కుక్కర్లోకి అయితే తీసుకోండి. అండ్ దీంట్లోకి ఒక ½ పొట్లకాయ, చిన్న పొట్లకాయ నేను తీసుకొని దాంట్లో ½ పొట్లకాయల పీల్ తీసేసి వేసుకుంటున్నా. అలాగే ఒక వెల్లుల్లి, ఒక ½ టొమాటో, ఒక ½ ఆనియన్, అలాగే కొద్దిగా కొత్తిమీర, ఇంతే. సో ఇవన్నీ ఎలాగో మనం కర్రీస్కి యూజ్ చేసే ఐటమ్సే కాబట్టి కొద్ది తనకు సపరేట్గా తీసి పెడతాను అంతే నేను. ఒకవేళ స్పైసెస్ తక్కువగా తినేవాళ్ళైతే మీ కర్రీస్ని కూడా బేబీకి అలాగే సర్వ్ చేయొచ్చు. ఇందులోకి కొద్దిగా పసుపు, 1 ఇయర్ అబోవ్ పిల్లలకైతే రుచికి సరిపడా ఉప్పు, 1 ఇయర్ లోపు పిల్లలకైతే ఉప్పు యాడ్ చేయకండి. అలాగే ఇందులోకి కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్, కొద్దిగా కొరియాండర్ పౌడర్ వేసుకోండి అంతే. ఇంకా ఇందులోకి ఏం యాడ్ చేయడం లేదు. దీనిలోకి 1:3 రేషియోలో, అంటే ఇప్పుడు ఒక కప్ తీసుకుంటే 3 కప్స్ ఎలా మెజర్ చేస్తామో అలాగా 1:3 రేషియోలో నాకు ఎగ్జాక్ట్గా దీంట్లోకి 1 కప్ వాటర్ వేసుకుంటే పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. సో ఇవన్నీ మిక్స్ చేసేసి కుక్కర్ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ ప్రెషర్ కుక్ చేసుకుంటే స్నేక్ గార్డ్ మూంగ్ దాల్ కిచడీ అయితే రెడీ అయిపోతుంది. ఫైనల్గా కొద్దిగా నెయ్యి వేసి సర్వ్ చేస్తే ఎంతో టేస్టీగా ఉంటుంది. 8 నెలలు ఈ రెసిపీ కూడా 8 నెలలు దాటిన పిల్లలకి హ్యాపీగా పెట్టచ్చు. ధన్వి లంచ్ అయితే రెడీ అయిపోయింది. బాయిల్డ్ ఎగ్ అండ్ స్నేక్ గార్డ్ మూంగ్ దాల్ కిచడీ. కన్నా ఆర్ యు రెడీ? నీవా ఏముంది అక్కడ? ఎగ్ ఉందా? ఏమి బాగుందో? బాగుందో సరే. ఇక దాన్ని ఈవినింగ్ స్నాక్ వచ్చేసి పీనట్ బటర్, బ్రెడ్ మీద పీనట్ బటర్ అప్లై చేసేద్దాం అనుకుంటున్నా. ఈ పీనట్ బటర్ కూడా మనకు షాప్స్లో దొరికేదానికన్నా ఇంట్లో చేసుకోవడమే చాలా బెస్ట్. బికాజ్ షాప్లో దొరికే దాంట్లో ఎక్కువ రోజులు నిల్వ ఉండాలని చెప్పేసి స్టోర్ చేసుకోవడానికి అనేసి ప్రిజర్వేటివ్స్ యాడ్ చేస్తారు. అండ్ స్వీట్నెస్ అంటే అడిటివ్స్ని యాడ్ చేస్తారు, అలాగే ఆయిల్ యాడ్ చేస్తారు, సోడియం లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. సో ఇది పిల్లలకి మంచిది కాదు, పిల్లలకే కాదు పెద్దవాళ్ళకి కూడా మంచిది కాదు. జస్ట్ 2 ఇంగ్రీడియంట్స్ని యూస్ చేసుకొని ఇంట్లోనే సింపుల్గా హెల్దీ పీనట్ బటర్ బయట షాప్లో కొనేదానికన్నా చాలా టేస్టీగా ఉంటుంది ఈ పీనట్ బటర్ అయితే. అండ్ ఇది వచ్చేసి 1 ఇయర్ ప్లస్ బేబీస్కి పెట్టొచ్చు. 1 ఇయర్ లోపు పిల్లలకి యాక్చువల్గా 8 మంత్స్ నుంచే ఒకవేళ పిల్లలకి గ్రౌండ్ నట్ అలర్జీ లేదు అంటే జస్ట్ కొద్దిగా ఇవ్వచ్చు, బట్ ఎక్కువ అమౌంట్లో అయితే ఇవ్వడానికి లేదు. కాబట్టి సేఫర్ సైడ్ 1 ఇయర్ ప్లస్ బేబీస్కి అయితే హ్యాపీగా పీనట్ బటర్ సర్వ్ చేయొచ్చు. ఒక్క పీనట్ బటర్ ఉంటే చాలు. ఇప్పుడు చాలామంది పిల్లలకి టైం లేక స్కూల్ పంపించేటప్పుడు, అంటే ప్రీ స్కూల్కో నర్సరీకో స్కూల్కి ఇలా పంపించేటప్పుడు బాక్స్లో చపాతీ జామ్ అప్లై చేసి ఇస్తూ ఉంటారు, బ్రెడ్ జామ్ అప్లై చేస్తూ ఉంటారు కదా. ఆ జామ్ కూడా బయట షాప్స్లో దొరికేది. అలా కాకుండా ఇలా మనము పీనట్ బటర్ కనుక చేసి పెట్టుకున్నట్లయితే హ్యాపీగా చపాతీలోకి, బ్రెడ్కి, ఇడ్లీ, దోశ ఇలాంటి యాపిల్కి కూడా యాపిల్ పీనట్ బటర్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా కూర్చో. సో ఇలా ఒక పీనట్ బటర్ ఉంటే బేబీకి ఎన్నో రకాల రెసిపీస్ అయితే చేసి పెట్టవచ్చు. ఇన్స్టెంట్గా కూడా అయిపోతుంది, చేయడం కూడా చాలా సింపుల్. దీనికోసం ఒక కప్ గ్రౌండ్ నట్స్ని దోరగా వేయించుకోవాలి. నువ్వు తింటావా? తిందు. ఈ గ్రౌండ్ నట్స్ని కూడా లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి, లేకపోతే హై ఫ్లేమ్లో అంటే కలర్ చేంజ్ అవుతుంది. బట్ అడుగు వరకు అంటే గ్రౌండ్ నట్ పూర్తిగా డ్రై రోస్ట్ అయితేనే టేస్ట్ బాగుంటుంది. జస్ట్ ఏదో పొట్టు మాత్రమే అలా డ్రై రోస్ట్ అయితే అంత టేస్టీగా ఉండదు. కాబట్టి లో ఫ్లేమ్లోనే కొద్ది టైం తీసుకున్నా కూడా బాగా వేయించుకోండి. అప్పుడే లోపల వరకు కూడా వేయించుకున్నట్లయితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ పీనట్ బటర్ కూడా పిల్లల హెల్త్కి చాలా మంచిది. హెల్దీ ఫ్యాట్స్ అండ్ పిల్లలు ఎవరైతే వెయిట్ గెయిన్ అవ్వకుండా ఉంటారో అలాంటి పిల్లలకి అలాంటి పిల్లలకి పీనట్ బటర్ రెగ్యులర్గా ఇస్తుండడం వల్ల హెల్దీ వెయిట్ గెయిన్ అవుతారు, మంచి ప్రోటీన్ కూడా, అండ్ చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి పిల్లలు ఇష్టంగా తింటారు. ఇలా కంప్లీట్గా చల్లగయ్యాక పొట్టు తీసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి వేసుకొని దీన్ని
ఇందులోకి జస్ట్ చిటికెడు ఉప్పు, కొంచెమే, చాలా కొద్దిగా. దీన్ని పల్స్ ఇస్తూ ఫస్ట్ పౌడర్ లాగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇలా ఫైన్ పౌడర్ లాగా అయితే అవుతుంది కదా. ఇప్పుడు దీన్ని అలాగే ఒక 5 to 10 minutes గ్రైండ్ చేస్తూ ఉంటే గ్రౌండ్ నట్స్లో ఉండే ఆయిల్ అంతా రిలీజ్ అయ్యి మంచిగా మనం ఎలాంటి ఆయిల్స్ యాడ్ చేయకపోయినా కూడా పీనట్ బటర్ కన్సిస్టెన్సీకి అయితే వస్తుంది. ఇలా చూడండి, ఆల్రెడీ ఇది కొద్దిగా గట్టిగా అయితే కావస్తుంది. బికాస్ గ్రౌండ్ నట్స్లోనే ఆల్రెడీ ఆయిల్ ఉంటుంది కాబట్టి ఆయిల్ రిలీజ్ అవుతుంది. ఈ మిక్సీలో మనం గ్రైండ్ చేస్తున్నప్పుడు ఆ హీట్కి మరీ ఎక్కువ గ్రైండ్ అయితే దీన్ని తీసి ఒక 1 minute పాటు పక్కన పెట్టి కొంచెం చల్లగయ్యాక అగైన్ ఇలా రిపీటెడ్గా గ్రైండ్ చేస్తున్నట్లయితే మనకు అలా పీనట్ బటర్ కన్సిస్టెన్సీకి అయితే వస్తుంది. ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే ఇది 1 teaspoon హనీ యాడ్ చేయొచ్చు. హనీ అనేది పూర్తిగా ఆప్షనల్. కొద్దిగా స్వీట్నెస్ కావాలి అంటే హనీ యాడ్ చేయొచ్చు. నేనైతే రెగ్యులర్గా హనీ అయితే యాడ్ చేస్తా 1 teaspoon. జస్ట్ ఒక 1 teaspoon హనీ సరిపోతుంది. ఈ హనీ పూర్తిగా ఆప్షనల్, మీకు కావాలంటే వేయచ్చు లేకపోతే లేదు. ఏమీ వేయకపోయినా ప్లెయిన్గా కూడా అలాగే పీనట్ బటర్ చేసుకోవచ్చు, టేస్ట్ బాగుంటుంది. నేను అలాగే దీన్ని గ్రైండ్ చేస్తూ కన్సిస్టెన్సీ చెక్ చేసుకుంటూ ఒకవేళ హీట్ అయితే ఆఫ్ చేసుకుని కొద్ది గ్యాప్ ఇస్తూ గ్రైండ్ చేసుకుంటూ ఉండాలి. దీన్ని మధ్య మధ్యలో స్పూన్తో తిప్పుతూ ఉంటే ఈవెన్గా మిక్స్ అవుతుంది. ఇది యాక్చువల్గా ఈ గ్రైండింగ్ పార్టే కొద్ది టైం తీసుకునేది. ఇది కొంతమంది దీంట్లోకి బటర్ యాడ్ చేస్తారు అండ్ ఆయిల్ కూడా, కుకింగ్ ఆయిల్ కూడా యాడ్ చేస్తారు. బట్ పిల్లలు పెట్టారు కదా, అవేం అవసరం లేదు. నాకు ఈ కన్సిస్టెన్సీ రావడానికి ఆల్మోస్ట్ 15 minutes టైం అయితే పట్టింది. చూసారా, అచ్చ మనకు షాప్లో తీసుకునే పీనట్ బటర్ ఎలా వస్తుందో అలా వస్తుంది. ఇది ఏమంటే పేషెన్స్తో దీన్ని ఆఫ్ చేసి ఆన్ చేసి పల్స్ ఇస్తూ దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. 10 to 15 minutes ఈజీగా పడుతుంది. బికాజ్ మనం ఏం బటర్ కానీ ఆయిల్ కానీ యాడ్ చేయడం లేదు కాబట్టి టైం తీసుకుంటుంది. ఒకవేళ ఎవరన్నా కావాలి ఇంకా అవ్వడం లేదు అంటే కావాలంటే నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు. నెయ్యి యాడ్ చేసినా కూడా హెల్త్కి మంచిదే. బట్ నేను ఎప్పుడు నెయ్యి యాడ్ చేయలేదు. ఒకవేళ ఎవరికైనా ఎంత గ్రైండ్ చేసినా ఈ కన్సిస్టెన్సీ రావడం లేదు అంటే నెయ్యి కూడా యాడ్ చేయొచ్చు. బట్ కొంచెం పేషెన్స్తో కాసేపు బాగా దీన్ని గ్రైండ్ చేస్తూ ఉంటే అండ్ బాగా పొగలు వస్తూ ఉంటాయి. కాసేపు దీన్ని ఆఫ్ చేసి కూల్ అయ్యాక మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి, లేకపోతే మనం మిక్సీ జార్ పాడైపోతుంది. సో ఇది ఫైనల్గా అవుట్పుట్ అయితే ఇలా ఉంటుంది. దీన్ని హ్యాపీగా బ్రెడ్ పైన స్ప్రెడ్ చేయొచ్చు. అలాగే చపాతీకి, ఇడ్లీలోకి, దోశలోకి కూడా బాగుంటుంది. పిల్లలు ఇష్టంగా తింటారు. అండ్ దీన్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసి పెట్టేసుకున్నట్లయితే బయట పెట్టుకుంటే 1 week స్టోర్ చేసుకోవచ్చు. ఒకవేళ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకునేలాగుంటే 20 days వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఇది నేనైతే ఎప్పుడు కొద్ది క్వాంటిటీస్లోనే చేసుకుంటూ ఉంటా. చాలా మంచిది, మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ధన్వీకి అయితే నేను దీన్ని బ్రౌన్ బ్రెడ్కి అప్లై చేసి ఇస్తాను స్నాక్గా. పిల్లలకు ఒకవేళ మీరు బ్రెడ్ యూస్ చేసేలా ఉంటే మల్టీగ్రెయిన్ బ్రెడ్ ఆర్ బ్రౌన్ బ్రెడ్నే యూస్ చేయండి. అది కూడా ఎప్పుడో ఒకసారి, వీలైనంత వరకు బ్రెడ్స్ని అవాయిడ్ చేయడమే మంచిది. అంతే, మీ అందరికీ రెసిపీ అయితే నచ్చింది అనుకుంటున్నాను. పీనట్ బటర్ మీరు తప్పకుండా ట్రై చేయండి. మా ధన్వి ఈగర్గా వెయిట్ చేస్తోంది పీనట్ బటర్ కోసం కదా నాన్న. ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసి చూడొచ్చు. సేమ్ మనం బయటకు తీసుకుంటే ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది కన్సిస్టెన్సీ అయితే. చూడు నాన్న. పిల్లలు చాలా ఇష్టపడి తింటారు, ఎంజాయ్ చేస్తారు. హెల్దీ ఫ్యాట్స్ కాబట్టి మంచి ప్రోటీన్, హెల్దీ ఫ్యాట్స్ పిల్లలకి హ్యాపీగా పీనట్ బటర్ ఇవ్వచ్చు. నాన్న కదపొద్దు. కానీ నాకు పీనట్ బటర్ ఇష్టమా? కట్ చేసి ఇస్తా, ఓకేనా? బల్లేగా కట్ చేస్తానా? ఓకే. ఇది కూడా కంప్లీట్గా చల్లగా అయిన తర్వాతనే ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోండి. ఓకే కన్నా, తింటావా? ఎలా ఉంది మా? ఎలా ఉంది?
ఎలా ఉంది నాన్న? జామ పండు లాగుందా? పీనట్ బటర్ ఎక్కడైనా జామ పండు లాగా ఉంటుందా? టేస్ట్ ఎలా ఉంది? బాగుందా? పడిపోతావు కన్నా ముందరికి వెనక్కి కూర్చో. డే బాగుందరా? మా ధన్వి ఈ మధ్యన ఎంత రే డే అంటుంటాను అనేసి నన్ను కూడా రే బాగుందిరా రే అంటావా అమ్మని? నాన్న అమ్మ నువ్వు ముద్దుగా ఏమని పిలుస్తావమ్మా? ఏమంటావు? డే అంటావా? ఇంకేమంటావు అమ్మని? ఇంకేమంటావమ్మా? బుజ్జిమా అంటావా? అమ్మ నిన్నేమని పిలుస్తుంది? అమ్మ నిన్నేమని పిలుస్తుంది? అవునా? అమ్ముకుట్టి వేర్ ఆర్ యు అంటుందా? తర్వాత స్టాండింగ్. పాప ఏం చేస్తుంది? పాప బ్రెడ్ తీసుకుంటుందా? ఇంకేం చేస్తుంది పాప? ఇంకేమి? కుక్కర్ ఎందుకు తీసుకుంటావు? పీనట్ బటర్ తింటున్నావా? నీకు ఇష్టమా పీనట్ బటరు? కొంచెం ఇష్టమా చాలా ఇష్టమా? కొంచెమేనా? చాలా కాదా? చాలా. ఒరే బ్రెడ్ నలిపేయకు నాన్న. సరే తినేసి. ఓకే తొంబి కుట్టితో షేర్ చేసుకుంటావా? ఓకే నాన్న. అమ్మ ఫింగర్ వేరే వాళ్ళు సప్పరిచ్చి ఏం పాట పాడుతున్నావురా? This is the way baby bread తినునా? This is the way I eat my bread అనాలి. ఓకే పాడు. ఆమ్లెట్ ఎక్కడరా? బ్రెడ్ నువ్వు తింటుండేది. ఇలా పిల్లలతో ఎక్కువ మాట్లాడుతూ ఉంటే వాళ్ళు కాన్ఫిడెన్స్ అంటే వొకాబులరీ స్ట్రాంగ్ అవుతుంది, స్పీచ్ డెవలప్మెంట్కి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. నాకు ఈ మధ్య ఎక్కువ వస్తున్న కమెంట్స్ ఏంటి అంటే ధన్వి బాగా అంటే ధన్వి క్లియర్గా మాట్లాడేస్తోంది, చాలా పదాలు పలుకుతోంది కదా ఎలా అని చెప్పేసి. నేను తనకు డే 1 నుంచి కూడా తనతో మార్నింగ్ టు నైట్ మాట్లాడుతూనే ఉంటాను నాన్ స్టాప్గా తనతో. సో తనకి అలా తన కమ్యూనికేషన్ అనేది స్ట్రాంగ్ అయింది, తన స్పీచ్ డెవలప్మెంట్కి హెల్ప్ఫుల్ అయింది కదా నాన్న? మీరు నమ్మరు కానీ మా ధన్వి ఏది కనిపించినా తన సిచ్యువేషన్ని బేస్ చేసుకొని ఒక ర్యాప్ సింగర్ పాడతారే అలా పాడుతూనే ఉంటుంది ఏదో ఒక సాంగ్ సిచ్యువేషన్. ఇప్పుడు చూడండి బ్రెడ్ తింటున్నా, డ్రైవ్ చేస్తున్నా, ఫుడ్ తింటున్నా, స్నానం చేస్తున్నా, ఇలా ర్యాప్ సింగర్ ఎలాగైతే ర్యాప్ పాడతారో అలాగే తను పాడుతూనే ఉంటుంది కదా నాన్న? నీకు పాట పాడడం ఇష్టమా? ఓకే ఎంజాయ్. ధన్వి డిన్నర్కి వచ్చేసి పనీర్ మకానా టిక్కీస్ చేద్దాం అనుకుంటున్నాను. ఇది చాలా ప్రోటీన్, హెల్దీ అండ్ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మన పన్నీర్ రెసిపీ ఒకటి షేర్ చేసినప్పుడు పన్నీర్ ఎలా తయారు చేస్తారో చూపించండి అన్నారు కదా. దీనికోసం నేను ఇవాళ ఇది 1/2 లీటర్ పాలతో చేస్తున్నాను. నేను ఎప్పుడు కూడా ధన్వికి ఫ్రెష్ పన్నీరే చేస్తాను. వీలైతే ఫుల్ ఫ్యాట్ ఉండే క్రీమీ మిల్క్ని తీసుకోండి. సో దట్ పన్నీర్ అనేది చాలా బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది అండ్ మంచి ఫ్యాట్ కూడా, హెల్దీ ఫ్యాట్స్ కూడా వస్తాయి. సో ఫస్ట్ అయితే పాలని బాగా మరిగించుకోవాలి. నార్మల్ మనం ఎలా పాలు కాంచుకుంటామో అలా ఫస్ట్ వేడి చేసేసుకోండి. ఇలా పాలు పొంగుతున్నప్పుడు ఇందులోకి ఒక లెమన్ని స్క్వీజ్ చేసుకోండి. మామూలుగా దీనిలోకి వెనిగర్ని కూడా యాడ్ చేస్తారు, బట్ పిల్లలకి ఇచ్చేది కదా వెనిగర్ వద్దు, అంత మంచిది కాదు. సో పాలు ఇలా విరుగుతాయి మెల్లగా. దీన్ని ఇలాగే లో ఫ్లేమ్లోనే ఒక 2 to 3 minutes వదిలేస్తే ఇందులో
పైన వాటర్ మాత్రం పైన తేలుతుంది అండ్ మీగడలాగా సపరేట్ అవుతుంది. అంతవరకు దీన్ని కుక్ చేసుకోండి, అంతవరకు మరగనివ్వండి. అండ్ నేను దేనికైనా యూజ్ చేసిన ఈ నిమ్మకాయ తొక్కల్ని అలాగే స్టోర్ చేసుకుంటాను. ఒక 1 వీక్ వరకు స్టోర్ చేసేసి దీంట్లో క్లీనింగ్ లిక్విడ్ ఒకటి చేసుకుంటాను. అంటే అప్పటికప్పుడు వాడుకునేలాంటి క్లీనింగ్ లిక్విడ్ ఒకటి. నేను డైలీ ఖచ్చితంగా ఏదో ఒక రకంగా, అంటే గ్రీన్ టీ కానీ అలా లెమన్స్ అయితే యూజ్ చేస్తుంటే ఇవన్నీ నేను ఫ్రిడ్జ్లో ఒక 1 వీక్ స్టోర్ చేసుకొని వీటన్నిటితో ఒక DIY లిక్విడ్ చేసుకుంటా. కిచెన్ కౌంటర్ టాప్కి అలాగే ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకోవచ్చు, ట్యాప్స్ క్లీన్ చేయొచ్చు, అలాగే స్టవ్ ఇవన్నీ కూడా క్లీన్ చేసుకోవడానికి బాగా హెల్ప్ఫుల్ అవుతుంది అండ్ చాలా బాగుంటుంది. ఇలా చూడొచ్చు వాటర్ సపరేట్ అయిపోయింది, ఈ పన్నీర్ సపరేట్ అయింది. ఈ స్టేజ్లోనే స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఫిల్టర్ చేసేసుకోవాలి. ఇలా ఒక స్ట్రైనర్లో ఒక క్లాత్ తీసుకొని, మంచి క్లాత్ బాగా వాష్ చేసిన క్లాత్ ఏదైనా తీసుకోండి. ఇప్పుడు ఈ పన్నీర్ని దీంట్లోకి వేసేసుకోవాలి. అండ్ ఇప్పుడు దీంట్లోకి మంచి ఫ్రెష్ వాటర్ వేసి కొంచెం క్లీన్ చేసుకోండి. బికాజ్ మనము నిమ్మకాయ వేసింటాం కదా, చేదు స్మెల్ రాకూడదు అంటే కొద్దిగా ఫ్రెష్ వాటర్ అయితే వేయాలి. ఇలా ఒక 2 సార్లు ఫ్రెష్ వాటర్ వేసి క్లీన్ చేసినట్లయితే ఆ నిమ్మకాయ పులుపు వల్ల చేదు రాకోకుండా ఉంటుంది పన్నీర్ అయితే. తీనన్నా వాటర్ అమ్మా, ఫ్రెష్ వాటర్. సో 1/2 లీటర్కి ఇంత పన్నీర్ అయితే వచ్చింది. ఇప్పుడు దీన్ని వాటర్ అంతా బాగా వంపేసి ఇలా దీనిపైన ఏదైనా బరువు పెట్టాలి, సో దట్ వాటర్ కంప్లీట్గా స్క్వీజ్ అయిపోతుంది. ఇలా బరువు పెట్టేసి ఒక 15 to 20 మినిట్స్ ఇలాగే వదిలేయండి. తర్వాత ఇది బాగా పన్నీర్ లాగా గట్టిగా అవుతుంది. తర్వాత మీరు స్మాల్ క్యూబ్స్ లాగా కట్ చేసుకోవచ్చు. మకానా పౌడర్ కోసం ఓకేనా, కొద్దిగా మకానాని డ్రై రోస్ట్ చేసుకోవాలి ఫస్ట్ లో ఫ్లేమ్లో. అవునన్నా, ఏం తీసుకుంటావు? మీ దగ్గర ఆల్రెడీ మకానా పౌడర్ ఉంటే అదే యూజ్ చేయొచ్చు, లేకపోతే ఇలా మకానాని డ్రై రోస్ట్ చేసుకోండి. ఇవి ఇలా బ్రేక్ చేస్తే బాగా పొడి పొడిగా అవ్వాలి. ఆ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు డ్రై రోస్ట్ చేసుకొని కంప్లీట్గా చల్లగా అయ్యాక పౌడర్ లాగా గ్రైండ్ చేసి తీసుకోండి. పన్నీర్ ఎలా అయిందో చూద్దాము. 20 మినిట్స్ అయింది ఇది నేను పెట్టేసి. సో ఇలా ఎక్కువ క్వాంటిటీ చేసుకునేలాగా ఉంటే మనం చేసుకోవచ్చు. నేను ఇంతే క్వాంటిటీ చేస్తున్నా. మీరు దీన్ని నైఫ్తో మీకు ఏ షేప్ కావాలో ఆ షేప్ క్యూబ్స్లా కట్ చేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. నేనైతే ఈ మకానా పన్నీర్ టిక్కీస్ కోసం ఒక పొటాటోని ఉడకబెట్టిన పొటాటోని ఇలా మ్యాష్ చేసి తీసుకున్నాను. మీరు స్టీమ్ అన్న చేయొచ్చు, లేకపోతే అలాగే డైరెక్ట్గానే ఉడకబెట్టవచ్చు. సో నేను ఇందులో హాఫ్ పోర్షన్ని డైరెక్ట్గా పొడి చేసి వేస్తున్నాను పన్నీర్ని. పన్నీర్ పిల్లలకి చాలా మంచిది. 8 months నుంచే మీ పిల్లలకి ఇవ్వచ్చు. చాలా హెల్దీ, పిల్లలు ఈజీగా వెయిట్ గెయిన్ అవుతారు అండ్ పిల్లలు ఇష్టపడి తింటారు ఈ పన్నీర్ రెసిపీస్ ఏవైనా సరే. అండ్ మనం ఎంత అర్లీగా వీలైతే అంత అర్లీగా వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేయడం వల్ల ఏమంటే ఫుడ్ రిజెక్షన్ అనేది ఉండదు. అన్ని రకాల ఫుడ్స్ని వాళ్ళు ఇష్టపడి తింటారు. సో ఇలా ఒక హాఫ్ క్వాంటిటీ పన్నీర్ అయితే వేసుకున్నాను. ఈ మిగిలిండే దాన్ని రిమైనింగ్ నేను అలాగే ఎత్తి పెడతాను. నెక్స్ట్ ఏదైనా రెసిపీకి దానికి యూజ్ చేసేస్తాను. దీన్ని క్యూబ్స్ లాగా అయితే కట్ చేసుకొని నేనైతే జస్ట్ ఒక 2 days లోపల, అంటే ఇవాళ చేస్తే రేపు ఎల్లుండి అంతే 2 days మాత్రమే దీన్ని స్టోర్ చేసి యూజ్ చేసేస్తాను. ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకుంటుంటే హెల్త్కి మంచిది, ఎక్కువ రోజులు స్టోర్ చేయడం కన్నా కూడా. అంతే, పన్నీర్ చేయడం చాలా సింపులే. ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసుకున్న మకానా పౌడర్ని యాడ్ చేసేసుకోవాలి. నేనైతే అరౌండ్ ఒక 2 teaspoon మకానా పౌడర్ని యాడ్ చేస్తున్నా. ఇక్కడ మిగిలిండే పౌడర్ని అలాగే ఎత్తిపెట్టవచ్చు, నెక్స్ట్ రెసిపీస్కి యూజ్ చేయొచ్చు. అండ్ 1 year అబోవ్ పిల్లలకైతే రుచికి సరిపడా ఉప్పు, 1 year లోపు పిల్లలకైతే సాల్ట్ యాడ్ చేయకండి. ఈ రెసిపీ కూడా మీరు 8 months ప్లస్ బేబీస్కి హ్యాపీగా ఇవ్వచ్చు. అండ్ ఇందులోకి కొద్దిగా పసుపు, కొద్దిగా చిల్లీ పౌడర్, కొద్దిగా కొరియాండర్ పౌడర్ వేసుకోండి. అంతే, నేను ఇంక ఇందులోకి ఏమీ యాడ్ చేయడం లేదు. కావాలంటే ఆనియన్, టొమాటోస్ కూడా యాడ్ చేయొచ్చు. బట్ నేనైతే ప్లెయిన్ పన్నీర్ మకానా టిక్కీస్ చేస్తున్నా. వీటిని బాగా మిక్స్ చేసేసుకొని చిన్న టిక్కీస్ లాగా చేసుకోవచ్చు. చిన్న టిక్కీస్ లాగా చేసేసుకోండి. దీంట్లోకి పొటాటో కాకుండా ఇంకా వేరే వెజిటేబుల్స్ని యాడ్ చేయొచ్చు. క్యారెట్ యాడ్ చేసుకోవచ్చు, బీన్స్ని కూడా స్టీమ్ చేసి యాడ్ చేసుకోవచ్చు, ఇంకా కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ కూడా వేయొచ్చు. బట్ నేనైతే చాలా ప్లెయిన్గా చేస్తున్నాను. తన్వి పీనట్ బటర్, కొద్దిగా బ్రెడ్ కొంచెం ఎక్కువగానే తినింది కాబట్టి చాలా తక్కువ క్వాంటిటీ చేస్తున్నా. తను తక్కువే ఇప్పుడు తినేదైతే. అంతే, బాగా మిక్స్ చేసేసిన తర్వాత చిన్న టిక్కీస్ చేసేసుకోండి. ఇప్పుడు ప్యాన్లో కొద్దిగా నెయ్యి అప్లై చేసి
పిల్లలకి ఆవు నెయ్యి బర్రె నెయ్యి ఏదైనా రెండు యూజ్ చేయొచ్చు. ఇదైతే నాకు అమ్మ ఊరికి వెళ్ళిన ప్రతిసారి నాకు మోర్ దెన్ 1 kg, మోర్ దెన్ 1.5 kg నెయ్యి అయితే ఇస్తారు. పిల్లలకి బర్రె నెయ్యి కూడా చాలా మంచిది, హెల్దీ ఫ్యాట్స్, హెల్దీగా వెయిట్ గెయిన్ అవుతారు. బట్ సిటీస్లో బర్రె నెయ్యి దొరకడం కష్టమే, వీలైనంత వరకు ఆవు నెయ్యి దొరుకుతుంది. అండ్ నేను ఇంట్లోనే నెయ్యి ప్రిపేర్ చేస్తాను ధన్వికి. నెక్స్ట్ ఎప్పుడైనా ఇంకో వీడియోలో షేర్ చేసుకుంటాను ఎలా చేస్తాను అనేసి. కొద్దిగా ప్యాన్ వేడయ్యాక ఇక్కడ మనం తీసుకున్న క్వాంటిటీకి 5 టిక్కీలు అయితే వచ్చాయి. వీటిని ఈవెన్గా బాగా ప్రెస్ చేసుకుంటూ 2 వైపులా కాల్చుకోవాలి. ఎవరైనా బేబీ లెడ్ వీనింగ్ చేయాలి అనుకునే వాళ్ళకి ఇలా టిక్కీస్, కట్లెట్స్, ప్యాన్ కేక్స్ ఇలా పిల్లలకి వాళ్ళ చేతికి ఇచ్చి వాళ్ళే తినగలిగిన లాంటి వాటితో స్టార్ట్ చేస్తే ఇష్టంగా తింటారు, వాళ్ళకు కాన్ఫిడెన్స్ వస్తుంది. అదే రైస్, కిచడీ లాంటివి అయితే వాళ్ళు కింద స్పిల్ చేస్తూ ఉంటారు కదా, మనం ఎక్కడ తిడతామో కోపంలో ఒక్కొక్కసారి తిట్టినా కూడా పిల్లలు డిసప్పాయింట్ అవుతారు, బేబీ లెడ్ వీనింగ్కి ఇష్టపడరు. సో ఇలాంటి రెసిపీస్తో ట్రై చేయండి. దీన్ని బాగా 2 వైపులా తిప్పుకుంటూ కంప్లీట్గా ఫ్రై చేసుకోండి. అంతే, సింపుల్, ఎంతో టేస్టీగా ఉండే మకానా పన్నీర్ టిక్కీస్ అయితే రెడీ. మీరు తప్పకుండా ఈ రెసిపీస్ అన్ని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో అండ్ మీ బేబీ ఇష్టంగా తిన్నారా లేదో నాకు కమెంట్స్లో షేర్ చేసుకోండి. అండ్ ఇవాటి వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే ఇంకొంతమంది పేరెంట్స్కి రీచ్ అవుతుంది. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.